ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో అమరవీరుల స్తూపం వద్ద 30 గంటల నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. అన్ని రకాల పెండింగ్ బిల్లులు 3 నెలల్లో 3 వాయిదాల్లో చెల్లించాలని PRTU జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కట్టా శేఖర్రావు, ఆర్ రంగారావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతూ ఉన్న పెండింగ్ బిల్లులు మంజూరులో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రివర్గ ఉపసంఘం అధికారులు కమిటీ కూడా సమస్యను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. 2024 మార్చి నుండి రిటైర్ అయిన ఉద్యోగులకు కానీ సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ ఆర్థికపరమైన బెనిఫిట్స్ అవి కూడా ప్రభుత్వం ఇవ్వకుండా నిరాకరించడం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. PRTU సంఘంగా ప్రభుత్వ పెద్దలతో అనేక సందర్భాలలో చర్చించి మాట్లాడి ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా పరిష్కరించిన సందర్భంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నింటితో కలిపి జేఏసీగా ఏర్పడి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన సందర్భంలో ప్రభుత్వం చర్చలకు పిలిచి నెలకి 700 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పి లిఖితపూర్వకమైన హామీ జేఏసీకి ఇచ్చి ఉండి కూడా ఈనాటి వరకు హామీని అమలు చేయకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా ఆందోళనలో ఉన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క మనోవేదన అర్థం చేసుకొని PRTU సంఘం ఇవాళ 30 గంటల నిరవధిక నిరాహార దీక్షను ఖమ్మంలోని తెలంగాణ సాక్షిగా, అమరవీరుల స్తూపం సాక్షిగా ఇవాళ నిరాహార దీక్షను ప్రారంభించాం. నిన్ననే నిరాహార దీక్షను నిన్న ఉదయం 10 గంటలకు PRTU రాష్ట్ర అధ్యక్షులు పులగం దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్రం వ్యాప్తి చెంది ఈ యొక్క ఉధృతం కాకముందే ప్రభుత్వం మా నాయకులను చర్చలకు పిలిచి ఈ యొక్క సమస్యను పరిష్కరించి ఉద్యోగ ఉపాధ్యాయులకు మన్ననలు పొందాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.